ఏంటమ్మా అలా ఉన్నావు? నువ్వు నా అసలు డాడీవి కాదని అంటున్నారు. ఎవరన్నారు? పింకీ. పింకీయా? అదో మంకీ, దాని మాటలు నమ్మకూడదు. నన్ను ఎక్కడి నుంచో తెచ్చావని వాళ్ళ మమ్మీ చెప్పిందంట. వాళ్ళ మమ్మీ మొహం. పింకీని కూడా వాళ్ళ డాడీ హాస్పిటల్ నుంచే తీసుకొచ్చాడు. డాడీ అంటే డాడీ అనమ్మా, అసలు డాడీ అద్దె డాడీలు ఉండరు. ఏమండి శర్మ గారు, ఎక్కడి నుంచి? మాసికం పెట్టించి వస్తున్నానండి. స్వయం పాకం బాగా ముట్టిందా? శోభం. ఏం చెల్లెమ్మ కనకాంబరాలా? అవునన్నయ్య గారు. చింత చచ్చినా పులుపు చావలేదు ఇంకా బావగారికి. పులుపు ఉందో చచ్చిందో గాని మీ చుట్టకంపికి పూల వాసన మొత్తం పోయింది. ఉన్న 2 ఊపిరితిత్తులు దిండుగలేబుల్లా అయిపోతాయి. మానేయచ్చు కదా. ఎక్కడ మానేస్తాం? ఒకటే టెన్షన్. మీకు టెన్షన్ ఏమిటండి అన్నయ్య గారు? అల్లుడి జాతకంలో ప్రమోషన్ ఎప్పుడుందో చెప్పండి. చూశానండి, సూర్యుడు మిత్రరాశిలోనే ఉన్నాడు. కాకపోతే రాహుకేతుల వల్ల కాస్త ఆలస్యం అవుతుంది. వాళ్ళకి శాంతి చేస్తే సరి. అదిగో మాటలోనే వచ్చాడు. అల్లుడు వచ్చేసావా? హాయ్ బుజ్జి. హాయ్ తాత. అల్లుడు తెచ్చావా? తెచ్చుంటావులే. ఇది ఎలా తెరవాలి? ఇది ఎక్కడ? నేనే వద్దన్నాను. శృతి, నువ్వు లోపలికెళ్ళు. ఎందుకు తేవద్దన్నావే? ఎందుకు నాన్న నీకు పైపు? నీ ఆకారం చూసుకున్నావా? చుట్టాలు తాగి తాగి బీడీలా అయిపోయింది ఒళ్ళు. పైగా పైపు ఒకటి ఏ గాల్లో కలిసిపోదావనా? అదేమిటే చిట్టి అలా అంటావు? ఇది మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ మ్యాటర్. మన ఊళ్ళో ఎదురింటి సుబ్బారాయుడు గారు తెల్లారితే చాలు ఇదిగో మా అల్లుడు కొనిచ్చాడని చెప్పి ఒక పొగ్గొట్టం వేసుకు తయారవుతుంటాడు. వేధవట్టి ఎక్కువ వాడును. నీ బోడి పైపు కంటే గొప్ప పైపు మా అల్లుడు కొనిస్తాడని చెప్పి వాడి ముందు శపథం చేసి వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతో పెడితే వాడి ముందు నా పరువు పోదు. ఆలోచించు. నువ్వు చెట్టు కింద కూర్చొని చీట్లాడినప్పుడే పోయింది నీ పరువు. అంటావే అను అను. ఇలా చీట్లు ఆడే ఆడే ఏదో ఒక రోజున లక్షలు సంపాదించి నా అల్లుడు గారికి కారు కొనిస్తాను. ఏమండి శాస్త్రి గారు, మీరు చెప్పండి. అల్లుడి జాతకంలో కారు కొనిస్తానని రాసింది కదా. మీరు కొనిస్తారో లేదో గానీ కార్యయోగం మీ అల్లుడి జాతకంలో స్పష్టంగా కనిపిస్తోంది. చూసారా? చూస్తున్నా. మరి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నేనే కొనివ్వాలి. నాన్న, ఇలా వీధిలో నిలబడి అరవకపోతే అక్కడికి వెళ్ళి పెట్టుకోండి మీ చర్చలు. మీరు పదండి. నేను మాట్లాడతా. అయ్యో అల్లుడు గారు, గోల్డ్ ఫ్రేమ్ వేయించలేదు. ఎందుకే ఇప్పుడు నీ గోల్డ్ ఫ్రేమ్? అది లేకపోతే నీ కళ్ళు కనపడవా? అది కాదే, కొంచెం మోటుగా ఉంటేను. ముందు దాని పెళ్లి సంగతి చూడండి, మీ సోకుల తర్వాత. నీకు ఇప్పుడు జీన్స్ ప్యాంట్ అందుకే? ఏదో సరదాగా. అంత సరదాగా ఉంటే పెళ్ళాక నీ మొగుడుతో కొనిపించుకో. అప్పుడేసుకుని ఊరంతా ఊరేగు. వెళ్ళు. తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. ట్రైన్కి టైం అవుతుంది, తొందరగా బట్టలు సర్దుకొని రెడీ అవ్వండి. ఏమండి, వాళ్ళకి స్వీట్ ప్యాకెట్ తెమ్మని తెచ్చారా? బ్యాగ్ లో ఉన్నాయి. రత్నం, వాళ్ళు అడిగినవి తెచ్చిస్తే పోయేది కదా. వాళ్ళ కొడుకు లాంటి వాడిని చిన్న చిన్న కోరికలు కూడా తెచ్చిపోతే ఎలా? వాళ్ళు అడిగిన వాటిలో షోకులకి తప్ప ఒక్కటైనా పనికొచ్చే విషయం అడిగారా? అలా అని కాదు. ఏది కాదు? మన బాధ్యతగా దాని పెళ్లికి నెలకి 1000 రూపాయలు చిటి కడుతున్నామా? ఇంకా ఇలాంటి వాటి కూడా తగలేస్తే మన సంసారం సర్దుకు రాలేం కదండి. కరెక్టే, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని. అందుకే కదా అంతా నా మీద వేసుకున్నాను. మ్యాథ్స్ అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంగ్లీష్. వావ్, ఇంగ్లీష్ లో మీ డాడీ కింగ్ రా. టక టక నీకేం కావాలో చెప్పు. నాట్ దిస్ డాడీ. మరి ఏదిరా? నన్ను కౌవించకే రత్నమాల కోయకే అల్లరి కోయినా ఆమని ముందర ఈ తొందరేనా పొంగుతున్న నాలో ప్రేమ ఇంద్రధనుసు నువ్వే నమ్మా నింగి విడివయ్యా రంగారావే మక్కువంత నీపై ఉన్నా సుత్తపొత్తు పొడిచేరాక పక్కకింక రాలేనయ్యో ఎంత దూరమా అవ్వని చింతనే విరహమా నువ్వలా జిలిబిలి గువ్వలా నన్ను కౌవించకే రత్నమాల. డాడీ 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 ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పు. We see with our eyes. We walk with our legs. We hear with our ears.
ప్రతిరోజు గది బయట మనసడి చూసి పడి నవ్వేను ఆ నెలరాజు. తోర ఆశలన్నీ పూసాయి మల్లె పూలు చాటు మాటు లేని సరసాలు చాలు చాలు. ఊసులాడమంటూ పిలిచాయి జాజి పొదలు. వేళ కాని వేళ మారాము చేయవలదు. రగిలే వగలే సెగలై రేగిపోయే మోజులు. లా 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 లా. నువ్వలా చిలిపిలి గువ్వలా నన్ను కవ్వించకే రత్నమాల. బజ్జోమ్మా నేను వచ్చాను డాడీ. బజ్జోమ్మా ప్లీజ్. నాకు నిద్ర రావట్లేదు డాడీ. కళ్ళు మూసుకోనన్నా అదే వస్తుంది. మరి నాకు కథ చెప్పు. అబ్బా మూడ్ లేదురా. అయితే నేను నిద్రపోను. సరే అనగనగా ఒక మహారాజు తన జత కలిసే ఒక మహారాణి. ముచ్చటగా వారొక జంటై శృతి కలిపారు సరసాలన్నీ. రాణి రాజు వంక రంభల్లె చేరుకోగా రాజు రాణి గారి ఈ నడుము నల్లుకోగా. రేయి చందనాల వసంత కేళిలోన హాయి శోభనాల సుఖాన తేలిపోగా. మనసి బృందావనిలా పరవశించినడిలా. లా 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 లా. జంటగా సరసములాడగా సమయం కుదిరనే రత్నమాల. సుందర విరిపు బంతిలా సందిట వాలన నందగోపాల. తొందరగా టిఫిన్ తిను, కెలుగుతూ కూర్చోకు. ఏంట్రా ఈ పౌడరు సున్నంలాగా? రత్నం రత్నం ఏంటండి? నా ఫైల్ ఏది? ఏ ఫైలు? బీరోలో పెట్టిన బ్లూ ఫైలు. అక్కడే ఉంటుంది చూడండి. ఎవరు తీస్తారు? లేదని చెప్తున్నానా? ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలంటే డిపో అక్కడే ఉండాలి. ఎక్కడైనా పడేసావా? ఎందుకు పడేస్తానండి? మరి ఏమైంది? ఆ గుర్తొచ్చింది. మొన్న బీరువా సర్దుతూ తీసి తీసి మీ పాత బుక్స్ ఫైల్స్ అన్ని కలిపి కొంప తీసి తోకానికేసావా? అబ్బా, అంత తెలివి తక్కువ పని ఎందుకు చేస్తానండి? అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. అదిగో ఆ పైన అట్టపెట్టిలో జాగ్రత్తగా పెట్టాను. అట్టపెట్టలు ఎందుకు పెట్టావు? అసలు ఆ ఫైల్ ఏంటో తెలుసా? తెలుసు మహాప్రభు. మీరు రాసిన థీసీసు బిజినెస్ అండ్ సోషల్ డైనమిక్స్, వ్యాపారానికి సంఘానికి ఉన్న అవినాభావ సంబంధం. ఒకటి బాగుంటే ఇంకోటి ఎలా వృద్ధి చెందుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. దానికి మీరు రాసిన సలహాలు సూచనలు అంతే కదా? అంతేలే, నీకు అలానే ఉంటుంది. ఇదే విషయం జేపీ గారు, ద గ్రేట్ జేపీ గారు, ఆయన రాసిన ఒక పుస్తకంలో వివరించారు. కాబట్టి మీరు కూడా ఆయనంత గొప్ప వాళ్ళన్నమాట. తూకానికేసావు, తక్కిడికేసావు, పొద్దు నుంచి కాకిగోల. సారీ నాన్న, లేట్ అయిపోయిందా? వచ్చేస్తున్నా. మంచినీళ్ళు పెట్టుకున్నావా? గుడ్. అబ్బా, అదేంటండి కొత్త చొక్కా వేసుకున్నారు? అది ఫంక్షన్స్ కదా తీసి పెట్టింది. పిచ్చి మొద్దు, ఇవాళ మా ఆఫీస్ లో కూడా ఫంక్షన్ లాంటిదే. ఇవాళ మా మిస్సమ్మ వస్తుంది. మిస్ అమ్మా? జేపీ గారు అమ్మాయి మేఘనా, మా చైర్మన్ వస్తుంది. ఓ, మీ లేడీ బాస్ మేఘనా గారా? ఎస్, ద గ్రేట్ బాస్, ద డైనమిక్ బాస్, వన్ అండ్ ఓన్లీ బాస్ మేఘనా. ఆపండి అక్కడ. ఆవిడొస్తే మీకేంటి అంతోబలాటం? చూసావా నీ ఆడదాని బుద్ధి బయట పెట్టుకున్నావు. అయినా ఆవిడ రేంజ్ ఏంటి? మీ ఆయనే ఉన్నా మన్మధుడు అనుకుంటున్నా? మరి కాదేంటి? సరే, ఇవాళ ఆవిడ ఆఫీస్కి రావడం దేవుడు నాకు పంపించిన వరం రత్నం. ఇన్నాళ్ళకి ఈ ఫైల్ ఆవిడ చేతిలో పెట్టే మహత్తర అవకాశం వచ్చింది తెలుసా? మీరు ఇదే ఫైల్ 3 ఏళ్ల క్రితం బాంబే వెళ్ళినప్పుడు జేపీ గారికి ఇచ్చానన్నారు కదా? ఇచ్చానంటే ఆయన సెక్రటరీకి ఇచ్చి ఆయన కనపడేలా పెట్టరా అని చెప్పాను. వేస్ట్ ఫెలో, పెట్టినట్లేడు. పార్టీ కూడా ఇచ్చాను. ఎనీవే, బెటర్ లేట్ దాన్ని ఎవరన్నారుగా. ఈ రోజు ఇస్తాగా.
అంటే ఈ రోజు మేఘనా గారి చేతిలో ఇది గ్యారంటీగా పడుతుందంటారా? 50 రూపాయలు చేసి చూపిస్తా. 50 చేతిలో పెడితే చదివేస్తుందంటారా? ఏయ్, ఆవిడేమైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే క్లర్క్ అనుకుంటున్నావా? డెప్పం. ఇప్పుడు 50 రూపాయలతో ఎవరూ చేయని సింప్లీ మార్లెస్ పనిచేసి ఆవిడ దగ్గర మార్కులు కొట్టేస్తా. ఏం చేస్తారేంటి? ఇప్పుడు మేఘనా మేడం గారు ఆఫీస్లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అవగానే హలో మేడం, వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ మేడం అంటూ అందరూ చేతులు ఊపుకుంటూనో పళ్ళికిలిచ్చుకుంటూనో వస్తారు. కానీ మనం మాత్రం అత్యంత తెలివితేటలతో డిఫరెంట్ స్టైల్లో 50 రూపీస్తో అందమైన పూల బొకే కొని ఆవిడ చేతిలో పెట్టి వెల్కమ్ టు అవర్ ఆఫీస్ మేడం అని ఆవిడ దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తాను. అప్పుడు పడుతుంది ఆ ముంబై మేఘనాకి ఈ లక్కపల్లి నందగోపాల్కి శాటిలైట్ లింక్. లేడీస్ కి దండయ్యరు. పర్వాలేదు, తాతగారు లాంటి వారు. వేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ.